ప్రియమైన మిత్రులారా, మా కార్యక్రమానికి మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ మరియు అద్భుతమైన స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బైబిల్ ట్రూత్స్ కార్యక్రమం యొక్క మొదటి మరియు రెండవ ఎపిసోడ్లకు సంబంధించిన ప్రశ్నలకు మీ సమాధానాలు, అభిప్రాయాలు మరియు ప్రోత్సాహకరమైన సందేశాలను పంపిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రత్యేకంగా అంతోనమ్మ గారు మరియు స్ఫూర్తి గారికి మా హృదయపూర్వక అభినందనలు. వారు తమ సమాధానాలను పంపి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీ చురుకైన భాగస్వామ్యం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీరు పంపే ప్రతి సందేశం మా సేవను మరింత ఉత్తేజపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఆశీర్వాదకరంగా మార్చుతుంది. కాబట్టి మీ అభిప్రాయాలు, సూచనలు మరియు సమాధానాలను మాతో పంచుకోవడం కొనసాగించండి. మా కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ మాతో అనుసంధానమై ఉండండి. అలాగే మీ స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించమని ఆహ్వానించండి. మీ స్పందనల కోసం మేము ఎల్లప్పుడూ ఎదురు చూస్తుంటాం. దేవుని సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కలుగునుగాక. ధన్యవాదాలు. దేవుడి మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన ప్రేక్షకులకు ప్రియ ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు పేరట ప్రేమతో వందనములు మరియు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అనేక ప్రేక్షకులు అడుగుచున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినదిగా ఈ కార్యక్రమమును బైబిల్ ట్రూత్స్ లేక బైబిల్ సత్యములు అనే కార్యక్రమమును మీ ముందుకు మేము అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమములో మనకు వర్తమానములు అందించబోవారు రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారు, ఎంటీహెచ్, ద యునైటెడ్ ట్రినిటీ చర్చి బెంగళూరులో వీరు సేవ చేస్తూ మరలా బెతెస్దా బైబిల్ సెమినరీకి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభు పనిలో విరామము లేకుండా బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మా అందరి తరపున వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అందించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాము. సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామమునకే కలుగునగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి, కొందరి భక్తుల యొక్క జీవితాల నుండి కొన్ని విషయాలను మీతో నేను పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకు స్పష్టంగా రాయబడ్డాయి. కొందరి వ్యక్తిగత జీవితాలను గురించి పరిశుద్ధ లేఖనాలు మరి మనకు తెలియచేశాయి. ఉదాహరణకు దావీదు భక్తుడి యొక్క జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశము మరి మనకి తెలుసు. అలాగే పాత నిబంధన కాలంలో మోషే భక్తుడి యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మరి మనకు తెలుసు. కానీ యెహోషువ భక్తుడి జీవితాన్ని గమనిస్తే పరిశుద్ధ లేఖనాలు కేవలము ఆ యొక్క యుద్ధాల గురించి వివరించేవి, కానీ కొంత మట్టుకే వ్యక్తిగత జీవితాల గురించి ఆ లేఖనాలు మనకి తెలియచేశాయి. ఒకవేళ పరిశుద్ధ లేఖనాలు మనకు ఏదైనా ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటే భక్తులను సాదృశ్యంగాను ఉదాహరణగాను తీసుకున్నాయి. పాత నిబంధన కాలంలో మనము అనేకసార్లు చదివిన పుస్తకము, నేర్చుకున్న పుస్తకము ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథములో ఎస్తేరును గురించి అనేక ప్రసంగాలు విన్నాము, అనేకమైన విషయాలను మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యము ఎప్పుడూ కూడా క్రొత్తదిగా ఉంటుంది. ఎన్నిసార్లు చదివినప్పటికీ, ఎన్నిసార్లు మనము ధ్యానము చేసినప్పటికీ పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతూనే ఉంటాయి. ఈ యొక్క సమయంలో మరలా పరిశుద్ధ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.
ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును గురించి మనము ధ్యానము చేసినట్లయితే ఎస్తేరును గురించి పరిశుద్ధ లేఖనాలు మనతో 3 సందర్భాల ద్వారా మాట్లాడాయి. ఆ భక్తిపరురాలను కానీ మనము గమనించగలిగినట్లయితే ఈ యొక్క భక్తిపరురాలు జీవితంలో 3 దశలను మరి మనము చూస్తాం. ఎస్తేరును గమనిస్తే ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఎస్తేరు యొక్క దశని మనం చూస్తే ఎస్తేరును పినతండ్రి అయిన మొర్దెకై పెంచుకొనెను అని చూస్తాం. అంటే పెంచుకోవడం అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తనంతట తాను ఎదగలేదో ఎవరైనా పెద్దవారు మనల్ని పోషిస్తారు, మనల్ని పెంచుకుంటారు. అంటే ఇక్కడ ఎస్తేరు యొక్క బాల్య దశను మరి మనం చూస్తాం. అంటే పరిశుద్ధ లేఖనాలు ఎస్తేరు యొక్క బాల్య దశను మనకు తెలియచేసింది. రెండవదిగా 2వ అధ్యాయము 8వ వచనంలో కన్యకలు అనగా ఎస్తేరు కూడా రాజనగరికి తేబడెను అనే పదాన్ని చూస్తాం. అంటే ఎస్తేరు యొక్క యవ్వన దశని మనం ఇక్కడ చూస్తాం. ఈ యొక్క వచనంలో ఎస్తేరు యొక్క 2వ దశ అనగా యవ్వన దశని మరి మనము చూస్తాం. మూడవదిగా 2వ అధ్యాయము 17వ వచనంలో ఎస్తేరు యొక్క 3వ దశను చూస్తాం. అనగా వివాహమయ్యి ఎస్తేరు ఒక రాణి అయ్యింది, భార్య అయ్యింది, ఆ దేశానికి ఒక రకంగా తల్లి అయ్యింది. అనగా మనము ఎస్తేరు యొక్క 3 దశల్ని మరి మనము చూస్తున్నాం. ఇంకొంచెం మనము లోతుగా వాక్యాన్ని ధ్యానము చేయగలిగినట్లయితే ఎస్తేరు యొక్క క్యారెక్టరిస్టిక్స్, తన గుణాలని పరిశుద్ధ లేఖనాలు క్రోడీకరించి చాలా స్పష్టంగా మరి మనకి తెలియచేశాయి. 2వ అధ్యాయము 8వ వచనాన్ని మరి మనము చూస్తే ఎస్తేరును తేబడెను అనే పదాన్ని మరి మనము చూస్తాం. చూడండి, ఉదాహరణకి ఈ రోజుల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తారు, ట్యూషన్కి వెళ్ళను అని మారం చేస్తారు. అయిష్టమైన ప్రాంతానికి నన్ను తీసుకెళ్తున్నారు అని అంటే మరి పొరపాటును కూడా అక్కడికి రారు. అయిష్టమైన ప్రాంతానికి ఎస్తేరు తేబడింది. అంటే ఎస్తేరు మొదటి గుణం ఏంటంటే, తన క్యారెక్టర్ ఏంటంటే విధేయురాలు. ఇందులో దేవుని చిత్తం ఉన్నదని గ్రహించి ఎస్తేరు ఏం చేసిందంటే, ఇది దేవుని చిత్తము గనుక నాకు అయిష్టమైన ప్రాంతమైనప్పటికీ, ఇది అయిష్టమైన పని అయినప్పటికీ నేను విధేయురాలిగా ఉండాలనే సత్యాన్ని గ్రహించింది. విధేయురాలిగా ఈరోజు మన ముందు సాక్ష్యాన్ని చెప్తుంది. ప్రియులారా, శ్రోతలారా, విధేయత కలిగి ఉంటే, మనల్ని మనము తగ్గించుకుంటే, వాక్యము అబద్ధము కాదు గనక దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. రెండవదిగా 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించగలిగినట్లయితే ఎస్తేరు మనోవిచారము కలదై అనే పదాన్ని మనము చూస్తాం. దేశంలోనికి శ్రమ వచ్చింది, యూదులకు శ్రమ వచ్చింది. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో వెంటనే తను ఏం చేయగలిగిందంటే, తను సానుభూతి తెలిపింది. అయ్యో, నేను రాణిగా ఉన్నాను కదా, నేను క్షేమంగా ఉన్నాను కదా, నా రాజు సుఖంగా ఉన్నాడు కదా, నాకు అన్నీ సమస్తము కలిగాయి కదా, నాకు ఏ విధమైన నష్టం లేదు కదా, నా ప్రజలకి కష్టం వస్తే నాకేంటి అని అనలేదు. కానీ ఎస్తేరు ఏం చేసిందంటే, సానుభూతిని తెలిపి, పరానుభూతిని తెలిపి ఏం చేసిందంటే మనోవిచారము కలదిగా ఉన్నది. అంటే తన ప్రజల ఎడల తనకి ఎంతో ఆ కన్సర్న్ ఉన్నది. తన ప్రజల ఎడల ఆ పరానుభూతిని కలిగి ఏం చేసిందంటే ప్రార్థనతో ముందుకు వెళ్ళింది. దీన్ని బట్టి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే, మన యొక్క ప్రియులు, మన యొక్క సంఘస్థులు, మన ఇరుగు పొరుగు వారు, శ్రేయోభిలాషులు, రక్త సంబంధీకులు, మనకు తెలిసిన వారు, మన శత్రువులు కష్టాల్లో ఉంటే, నష్టాల్లో ఉంటే మనము ఎస్తేరు వలె వారి కష్టాలను మనము అనుభవించాలి. ఇది క్రీస్తు యొక్క నియమము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం గమనిస్తే
అదే 2వ అధ్యాయము 17వ వచనంలో స్త్రీలు అందరూ కూడా రాజు ప్రేమించెను. అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ దేశానికి అనేక మంది స్త్రీలను, కన్యకలను తీసుకొని రావడం జరిగింది. మరి అంతమంది కన్యకలలో రాజు అహర్వేరోషు ఎందుకు ఎస్తేరునే ప్రేమించాలి? ఎస్తేరులో ఏముంది అని మనము గమనించగలిగినట్లయితే ఎస్తేరులో తగ్గింపు ఉన్నది, ఎస్తేరులో జ్ఞానం ఉన్నది, ఎస్తేరులో పరిశుద్ధత ఉన్నది, ఎస్తేరులో దేవుడు పనిచేస్తున్నాడు గనక ఎస్తేరుని ఆ రాజు ప్రేమించేలాగా దేవుడు చేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటామో, దేవుని చిత్తాన్ని మనం చేస్తామో ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? మనల్ని చూసిన వారు అందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు. మన శత్రువులు మనల్ని ప్రేమిస్తారు. మనము ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని చూస్తాం. ఎస్తేరు ఒక రకంగా దేవుని మందసాన్ని మోస్తుంది గనక ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని చూసింది. దీన్ని బట్టి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే ఎస్తేరు గుణవంతురాలు అని అర్థం చేసుకోవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే అదే వచనంలో ఎస్తేరు మరి ప్రార్థన చాటించి తన ఊరిలో తన ప్రజల్లో అందరినీ కూడా ప్రార్థన చేయమని కోరింది. వాస్తవంగా తను రాణి కాబట్టి ఎస్తేరు ఏం చేయాలంటే రాజు దగ్గరికి పరిగెట్టాలి. కానీ ఆ పని చేయలేదండి. ఎస్తేరు ఏం చేసింది అని అంటే రాజు దగ్గరికి వెళ్ళకముందు తను ప్రార్థన చేసింది. తన ప్రియులను, తన యొక్క ప్రజలను ప్రార్థన చేయమని కోరింది. తద్వారా మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే ఎడదెగక ప్రార్థన చేసేటువంటి స్త్రీలలో ఎస్తేరు కూడా ఉన్నది. గనుక తన యొక్క గుణం మరొకటి ఏమిటంటే ప్రార్థనా పరురాలు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో రాజు తన దగ్గరకు తేబడిన అందరి కన్యకల కన్నా ఈ స్త్రీని ఎక్కువగా ప్రేమించాడు. ఏమిటి ఆ కారణం అని లోతుగా గమనిస్తే శారీరక అందము కన్నా మానసిక అందము, ఇన్నర్ బ్యూటీ చాలా ముఖ్యమైనదిగా మనము గ్రహించవచ్చు. రాజు ఎప్పుడైతే ఈ స్త్రీని ఎస్తేరుని చూస్తాడో తన యొక్క హ్యూమిలిటీ, తన వినయాన్ని చూసి వెంటనే ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే అహర్వేరోషు ఈ స్త్రీని చూస్తాడో వెంటనే ఈ ఎస్తేరు జీవితంలో ఉన్న జ్ఞానాన్ని చూసి ఈ స్త్రీ అయితే నా దేశానికి, నా ప్రజలకు, నాకు మరి అవసరమవుతుందని గ్రహించాడో వెంటనే తను ఆ యొక్క స్త్రీని వివాహము చేసుకోవడానికి సిద్ధపడతాడు. దీనిని బట్టి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే శ్రోతలారా, ఈ గుణం అనేటువంటిది, క్యారెక్టర్ అనేటువంటిది చాలా ముఖ్యమండి. వివాహ సంబంధాలప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, అమ్మాయి అందంగా ఉండాలి, అబ్బాయి అందంగా ఉండాలని. నిజమేనండి, ఎవరైనా అలా కోరుకుంటాం, మనము మనుష్యులమే. కానీ ఈ బాహ్య అందము, శారీరక అందము సమాధానాన్ని తీసుకుని రాదు, మన పిల్లలకి నెమ్మది తేదు. ఎప్పుడైతే హృదయం మంచిదో, ఎప్పుడైతే గుణం మంచిదో మన పిల్లలు కావచ్చు, మనము కావచ్చు సంతోషంగా, సమాధానంగా ఉంటాం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎస్తేరు గుణవంతురాలు. మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే 4వ అధ్యాయము 16వ వచనంలో ఆ ఏ భాగాన్ని గమనిస్తే నేనును ఉపవాసం ఉందుదును. చాలా సందర్భాల్లో మనము చెప్తాం కానీ చేయము. ఇక్కడ ఒక రాణిగా ఉండి కూడా సమస్తము కూడా సుఖంగా ఉన్నప్పటికీ కూడా, తనకి సమాధానము ఉన్నప్పటికీ కూడా ప్రార్థనతోనే ఇది సాధ్యమని, ఈ కష్టము, ఈ ప్రాణాపాయము, యూదుల యొక్క విమోచన ప్రార్థనతోనే సాధ్యమని గ్రహించి రాణి అయినప్పటికీ కూడా ఉపవాసం ఉన్నది. దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మన అంతస్తు మనల్ని కాపాడదు, మనకున్న శక్తి సామర్థ్యాలు మనల్ని కాపాడవు గనక దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులారా, ఎస్తేరు ప్రార్థనా పరురాలు. మనం ముందుకు వెళ్తే ఎస్తేరును గురించి ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. 4వ అధ్యాయము 16వ వచనము ఏ భాగంలో
తన పనికెత్తలను కూడా ఉపవాసము చేయమని కోరింది. చూడండి, ఒక్కొక్కసారి మన భర్త మాట వినడు, మన భార్య మాట వినదు, మన పిల్లల మాట వినరు. మన దగ్గర పనిచేస్తున్నవారు కావచ్చు, మనతో ఉన్నవారు కావచ్చు. మీ మాట ఎందుకు వినాలి అనే సందర్భం మనం చూసాం. ఇక్కడ చూడండి, తన పనికత్తెల మీద ఎంత ఆజమాషి కలిగి ఉందో కదా. తన పనికత్తెలు కూడా వీరు భక్తిపరులు అని గ్రహించింది. మంచి నాయకురాలుగా ఈరోజు మనకి ఈ విషయాన్ని తెలియచేస్తున్నది. మనతో అనేక మంది పనిచేస్తున్నారు, మన కింద కొంతమంది ఉన్నారు, మన పైన కొంతమంది పనిచేస్తున్నారు. ఎస్తేరు ఎంత రూఢిగా చెప్తున్నదంటే, నేను ఉపవాసం ఉంటాను, నాతో ఉన్న ఈ పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటారంటే, ఎంత లోతైన సంబంధం లేకపోతే, ఎంత ఆత్మీయమైన బంధం లేకపోతే, ఎంత లోతుగా ఇతరులను అర్థం చేసుకోకపోతే ఈ విషయాన్ని చెప్పాలి. నేనైతే ఏమంటానో తెలుసా? నేను పర్మిషన్ తీసుకుంటాను, వారు వస్తారా రారా, ప్రార్థన చేస్తారా చేయరా, అవకాశం ఉంటుందా ఉండదా అని. ఈ రోజుల్లో సందర్భాలు ఇలాగే ఉన్నాయి. కానీ ఎస్తేరు ఏం చేసిందంటే, తన ప్రజల్ని బాగా అర్థం చేసుకుంది, తన ప్రజల్ని లోతుగా అర్థం చేసుకుంది. తన యొక్క భక్తి జీవితాన్ని ఆ మాదిరి కనపరిచింది గనుకే, ఆ భక్తి తన పనికత్తెలకు కూడా ఉన్నది గనుకే ఏం చెప్తుందంటే, నా పనికత్తెలు కూడా ప్రార్థన చేస్తారు అనే విషయాన్ని మనకి తెలియచేస్తుంది. తద్వారా ఈ యొక్క ఎస్తేరు ఒక మంచి నాయకురాలు అని మనం అర్థం చేసుకోవచ్చండి. మరి ఆఖరిగా ఎస్తేరు జీవితం నుండి ఇంకొక క్యారెక్టర్ని మీ ముందు ఉంచుతాను. 4వ అధ్యాయము 16వ వచనంలో ఇప్పుడు అంటుంది మొర్దెకైతో, నేను నశించెదను. అక్కడ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తను ఆజమాయిషీ చేస్తున్నప్పుడు, రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, ఆ రాజ్య పరిపాలన జరిగిస్తుండగా తన యొక్క పనికి ఎవ్వరూ కూడా అడ్డం రాకూడదు, రాని కూడా వెళ్ళకూడదు. ఇటువంటి సమయంలో రానంటుంది, నేను నశిస్తే నశిస్తాను, నేను మాత్రము రాజు దగ్గరికి వెళ్ళి ఈ పనిని, ఈ ప్రాణాపాయాన్ని నేను తప్పిస్తాను అని రూఢిగా చెప్తున్నది. ఎందుకు అంత కఠినంగా మాట్లాడింది, ఎందుకు అంత సూటిగా మాట్లాడిందంటే, ఎస్తేరు వెల్ ప్రిపేర్డ్. ఎస్తేరు ఈ రాజున్న దగ్గరికి వెళ్ళకముందు ఉపవాసం ఉన్నది, ప్రార్థించింది. తద్వారా ఏ పరిస్థితి అయినా సరే దేవుడు నాకు సానుకూల పరుస్తాడని గ్రహించి ఏం చేసిందంటే, రాజు దగ్గరికి వెళ్ళింది. నేను నశిస్తే నశిస్తాను, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళవలసిందే, ప్రాణాపాయం నుండి నా ప్రజలను తప్పించవలసిందే. దీన్ని బట్టి మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎస్తేరు ధైర్యవంతురాలు. ప్రియులారా, శ్రోతలారా, ఎస్తేరుకున్న ఈ గుణాలను మనము కలిగి ఉంటే, ఎస్తేరులాగా తన ప్రజలకి, తనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా అపాయం వచ్చినా ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేస్తాడు, ప్రాణాపాయం నుండి తప్పిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. గనక ఈ పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎస్తేరు లాంటి క్యారెక్టర్స్ మనమందరము, మన స్త్రీలు కలిగి ఉండి అటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము మెండుగా పొందుకుంటాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంతవరకు మీరు వినిన ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంత విలువైనటువంటి కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సారాంశమును అందించిన రెవరెండ్ మనోహర్ ప్రదీప్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏమిటంటే, మీకేమైనా బైబిలులో అర్థం కాని ప్రశ్నలు ఉన్నట్లయితే, మీ ప్రశ్నను వివరముగా అడ్వాన్స్గా మీరు మాకు తెలియపరిచినట్లయితే మీ ప్రశ్నకు ఈ కార్యక్రమంలో సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం. వివరములకై మా మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ సంఖ్య 9480585039. మరలా మనం కలుసుకునే వరకు దైవాశీస్సులు.